5వ తారీఖున జరగటానికి 2000 సంవత్సరాల క్రితమే మీరు ముద్రించినందుకు స్తోత్రం. మరి క్రిస్మస్ వేడుకను మేము నీ పుట్టినరోజు వేడుకను జరుపుకోవటానికి కారణం నువ్వు మాకు రక్షణ ఇచ్చేవాని. ఆ రక్షణ మేము కొనసాగిస్తూ అనేకులను రక్షించమన్నావు. ఇందులో భాగంగా అనేకులు రక్షించబడుతున్నారు, అనేక మంది నీ సేవ చేస్తున్నారు. మరి వారి ద్వారా అనేకులు రక్షించబడటానికి సహాయం చేస్తున్నాం. మరి మీరు మమ్మల్ని రక్షించారు కాబట్టి మేము రక్షించబడ్డాం. మేము నీ రక్షణ 10 మందికి తెలియజేయించున్నాం. అదే క్రిస్మస్. మరి క్రిస్మస్ ఆరాధనకు మరి నిన్ను ఆరాధించడానికి వచ్చిన మమ్మల్ని అందరినీ నీ వాక్కు చేత నింపి నడిపించి దీవించమని యేసయ్య పేరిట అడుగుచున్నాము తండ్రి. ఓకే, వాక్య భాగంలోనికి వెళదాం. దయచేసి మనం ఇప్పుడు చదివిన చివరి భాగం లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వరకు మనం కొన్ని వచనాలు చూడొచ్చు. చదువుదామా? ఏముందంటే వాక్యము, దేవుని వాక్యము బాగా చూద్దాం భయభక్తులతో. మరి చదువుదాం, చూద్దాం. చూడండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకున్నారు. రాత్రి వేళ గొర్రెల కాపర్లు ఏం చేశారు? మందనంతని కాశారు కదా. 10వ వచనం, 9వ వచనం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. వారు మిక్కిలి భయపడిరి. హల్లెలూయా. ఎవరిని చూసి? దూతను చూసి, దూతతో ఉన్న మహిమను చూసి వారు భయపడారు. అంటే చీకటి కదా, కాపర్లు, వాళ్ళకేం లైట్లు ఉండవు కదా అడవిలో. మరి వాళ్ళు ఉండే ప్రాంతాల్లో గొర్రెల దగ్గర లైట్లు ఉండవు కదా. ఆ వెలుగును చూసినప్పుడు వాళ్ళకి భయం వేసింది. అయితే ఆ దూత భయపడకుడి. హల్లెలూయా. నేను రాత్రికాలం అదే చెప్పాను. భయపడి బాధపడి మనం ఏమీ చేయలేం. హల్లెలూయా. బాధ కాసేపు ఉంటుంది, భయము కాసేపు ఉంటుంది. ఈ భయము బాధని కనుక నువ్వు హైలైట్ చేస్తే నువ్వు ఈ భూమి మీద ఉండలేవు. ఎందుకంటే నేను భయపెట్టేవాళ్ళు ఉంటారు, బాధ పెట్టేవాళ్ళు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ రెండిటికి ఆన్సర్ ఏంటంటే దేవుడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే నిన్ను ధైర్యపరుస్తాడు, ఆయన ఒక్కడే నీకు ధైర్యాన్ని ఇస్తాడు, ఆయన ఒక్కడే నీకు బలాన్ని ఇస్తాడు. చూద్దాం 9వ వచనం. ప్రభు దూత వారి చుట్టూ కదా వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన కనుక వారికి మిక్కిలి భయపడి. అయితే దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు ఈరోజు మీ కొరకు కదా కదా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అందరు గట్టిగా కొడదాం. కొంతమంది కొట్టలేకపోతున్నారు, కొట్టండి. అందరు చప్పట్లు కొడదాం. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని బిడ్డలారా, నేడు ఈరోజు నీ కొరకు నా కొరకు ఎవరు పుట్టారంట? రక్షకుడు కదా. మరి దేని నుండి రక్షించడానికి వచ్చాడు కదా. పోలీసు వాళ్ళు అయితే మనల్ని కదా, ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు ఏమంటున్నారు? హెల్మెట్ పెట్టుకొని అంటున్నారు. అలా కొంతమంది కొన్ని రక్షక భటులు మనల్ని ఏం చేస్తారంటే సెక్యూరిటీ ఇస్తారు. అర్థమైందా? గమనించండి. మరి ఈయన రక్షిస్తాడు. మనం చదివిన లేఖనానికి వెళ్దామా? మత్తయి సువార్త. మనం ఇందాక చదివాం. మత్తయి సువార్తకి వెళదాం. 1వ అధ్యాయము 21వ వచనం. 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదురు. హల్లెలూయా. దేని నుండి రక్షిస్తాడు మనల్ని? పాపం. ఈరోజు మనిషిని ఏలుబడి చేసిందేంటి? పాపం. అది పాపం కూడా, అది చేసిన తర్వాత ఇది పాపం అని కూడా మనుషులకి తెలియదు. తప్పు చేసిన తర్వాత కూడా ఇది తప్పు అని కూడా మనుషులకి తెలియదు. కొంతమంది అంటారు ఎంజాయ్ అంటారు, కొంతమంది ఏమంటారు టైంపాస్ అంటారు, కొంతమంది ఏమంటారు పర్లేదులే ఏం కాదులే అంటారు,
కొంతమంది ఏమంటారు, దేవుడు చూసుకుంటాడులే అంటారు. ఈ మనుషులుగా పుట్టినప్పుడు ఎంజాయ్ చేయకుండా ఇంకెందుకు పుట్టడం అంటారు. అంటే భూమి మీద ఉన్న పాపాలన్నీ చేయొచ్చనే చెప్తారు. హల్లెలూయా. ఇప్పుడు లోకం అంతా ఎటు వెళ్తుంది? పాపం వైపు వెళుతుంది. మనం ఏం చెప్తున్నాం? నీ పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గరికి రా అని చెప్తున్నాం. ఇది ఎట్లుంటుంది వాళ్ళకి? మనం అంటే ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. ఇప్పుడు యవనస్తులు ఉండారు, సండే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది? హాలిడే కనుక సినిమాకో, పార్కో, ఇంకొంచెం డబ్బులు ఉంటే బారుకు వెళ్ళాలనిపిస్తుంది. మనం ఎక్కడికి పిలుస్తాం వాళ్ళని? చర్చికి రండి అంటాం. వాళ్ళకి ఎట్లా ఉంటుంది కదా? బాగుంటుందా? బాగోదు. కొంతమంది భార్య మారి భర్త మారకుండా ఉండే వాళ్ళని ఏం చేస్తాం? భర్త ఏదైనా తెస్తే గబగబా భార్య సిద్ధపరిచేసి రండి చర్చికి వెళ్దాం అంటే, చర్చికి ఏమి వెళ్దాంలే, తినేసి వెళ్దాంలే అంటారు కొంతమంది. ఏమి వెళ్దాం? తినేసి వెళ్దాం. ఇటువంటి సిస్టాలు కొంతమంది కొన్ని ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా. చర్చికి వచ్చేది దేనికంటే మనం దేవుణ్ణి ఆరాధన చేయటానికి. క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుణ్ణి ఆరాధన చేయటమే. అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే ఆరాధన చేస్తావో ఆయన నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా కదా. చూడండి, నీ పాపములను చూడండి. ఈరోజు మనిషి దేంతో బాధపడుతున్నాడు, దేంతో భయపడుతున్నాడు అంటే పాపం. దేంతో బాధపడుతున్నాడు? పాపం వల్లే. చేసిన పాపాలు, చేసిన పొరపాట్లు కదా. నువ్వు చేయకపోవచ్చు, మీ తండ్రులు చేసి ఉండొచ్చు, మీ తండ్రులు చేయకపోవచ్చు, వారు తండ్రులు చేసి ఉండొచ్చు, వారి తండ్రులు చేయకపోతే వారు 3-4 తరాల దోషం వల్ల నువ్వేం చేయబడుతున్నావు? శపించబడ్డావు. హల్లెలూయా. నీ శాపాన్ని, నీ పాపాన్ని తీసివేయటానికి లోకరక్షకుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. అదే క్రిస్మస్, అదే క్రిస్మస్ ఆరాధన. కనుక దేవుని బిడ్డలారా, నీ పాపాన్ని నువ్వు తీసేసుకోవటం అనేది అసంభవం. నీ పాపం కదా ఏం చేయాలి? యేసు ప్రభు వారు చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? చూడండి 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మమ్మలను పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. యేసు రక్తం ప్రతి పాపము నుండి నేనేం చేయగలిగిందంట? పవిత్రులుగా చేయగలిగింది. ఈరోజు మనుషులు పాపంతోనే పోరాడుతున్నారు, పాపంలోనే చచ్చిపోతున్నారు. అటువంటి మనుషుల కోసమే శుభవర్తమానం ఏంటంటే, ఈరోజు నువ్వు యేసు ప్రభు నీ సొంత రక్షకునికి అంగీకరిస్తే నీ పాపాలన్నీ దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్కి రావటం ఏంటంటే యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించడమే. యేసు ప్రభు నాకు కావాలి. అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఎందుకు మానవాళిగా వచ్చాడంటే, ఈ భూమి మీదకి మనకి అర్థమయ్యే రీతిగా జన్మించడానికి, అర్థమయ్యే రీతిగా జీవించడానికి, అర్థమయ్యే రీతిగా బ్రతకటానికి. యేసు ప్రభు వారు 30 సంవత్సరాల వరకు వడ్రింగ వాడుగానే పనిచేశాడు. మరి 30 సంవత్సరాలు పైబడిన తర్వాత 3.5 సంవత్సరాలు ప్రభు సేవ చేసినట్లుగా మనము చూస్తున్నాం. కనుక మనం ఇట్లా చాలా విషయాలు చూడొచ్చు. మరి నా పాపముల కోసం సిలువ మానుపై ఏం చేశాడంటే యేసు ప్రభు వారు చనిపోయాడు. హల్లెలూయా. నా పాపముల కోసం. నువ్వు అనుకోవచ్చు, నేనేం పాపం చేశాను కదా. మనం పుడతమే పాపంలో పుట్టాం. కర్మ పాపం, జన్మ పాపం అంటారు కదా. చాలాసార్లు మన మీదకి ఇసుకొస్తే, ఏం పాపం చేస్తే ఇటువంటి వాడు పుట్టాడు, నేనేం పాపం చేస్తే నా బతుకు ఎట్లా అయిపోయిందని మనం చాలాసార్లు ఫీల్ అవుతుంటాం కదా. నీ పాపాలన్నిటికీ ముందు ఒకటే. హల్లెలూయా. ఏంటంట? యేసు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, ఇంకొకసారి చదవండమ్మా. చూడండి, మత్తయి సువార్తలోనికి రండి, 21వ వచనం. కదా, ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అను పేరు. ఈ భూమి మీద మరి చాలామంది ఉన్నారు దేవుడిగా పిలువబడేవాళ్ళు. వారందరికీ పాపాలు తీసే అధికారము లేదు. యేసు ప్రభు వారికి ఒక్కడికే ఉంది. నీ పాపాలు క్షమించగలిగే అధికారం ఆయనకు ఉంది. నీ రోగాన్ని బాగు చేయగలిగే అధికారము
ఆయనకుంది. నిన్ను స్వస్థపరచగలిగే అధికారము ఆయనకి ఉంది. నిన్ను ఆశీర్వదించే అధికారం కూడా ఆయనకుంది. హల్లెలూయా. కరెక్ట్గా ప్రభువులు ఉండగలిగితే, నువ్వు నడవలేనున్నప్పుడు ప్రభు నన్ను నడిపించంటే కూడా ఆయన ఏం చేస్తాడు? నడిపిస్తాడు. నువ్వు లెగలేనున్నప్పుడు ప్రభు నన్ను లేపంటే ఆయన నిన్ను లేపి నడిపిస్తాడు. నిజంగా మేము ఈ పని చేసినప్పుడు అట్లా కనుక్కున్నాం, ఏం చేసేదబ్బా అని కదా. ఒక్కొక్కరుగా దీనికి సహాయం చేయటం ద్వారా ఈరోజు చక్కగా మనం ఇక్కడ సంతోషంగా నీట్గా కూర్చోగలిగాం. హల్లెలూయా. వీటన్నిటికీ ఇది శుభ్రం అవడానికి కారణం ఏంటంటే మన పిల్లలే. మన పిల్లలు అంటున్నారు ఇది బాగోలేదు, ఇది నచ్చలేదని. నాకు అప్పుడు అనిపించింది మనం అప్డేట్ అవ్వాలి. హల్లెలూయా. ఈ ఫోన్ కూడా మనల్ని ఏం అడుగుద్దు, ఒక 2 నెలలకి అప్డేట్ అయింది. నువ్వు కూడా దేవుళ్ళు అప్డేట్ అవ్వాలి, ప్రార్థనలో అప్డేట్ అవ్వాలి, పరిచర్యలో అప్డేట్ అవ్వాలి. అర్థమైందా? ఇంకొన్ని మనం చేయటానికి ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి నా ప్రియమైన వాళ్ళారా, నేను ఈరోజు మీకు చెప్పే మాట ఏంటంటే కదా, ప్రభువుని ఆరాధించడానికి మనం వచ్చాం. చూడండి 10వ వచనంలోకి రండి. అయితే ఆ దూతలు భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. ఆయన పుట్టుదోరనే నీకు రక్షణ వచ్చింది. మరి నీవు నేను పాపంలో చనిపోతే నరకానికి వెళతాం. నీవు నేను ప్రభు ఎదుట పాపాలు ఒప్పుకోకపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం కదా. నువ్వు ఎన్ని శ్లోకాలని చెప్పు, ఎన్ని గ్రంథాలను చదువు, నువ్వు ఒప్పుకోవాల్సింది యేసు రక్తంలోనే నీ పాపాలు కడగబడాలి. హల్లెలూయా. యేసు రక్తం నీ ప్రతి పాపాన్ని క్షమించగలిగే రక్తం యేసు రక్తం. దానికి నిర్వచనమే బాప్తిసం ఇస్తాం, ప్రభు బల్లారాధన ఇస్తాం, ప్రతి నెల మిమ్మల్ని అందరినీ ఒక చోటికి సమకూరుస్తాం. ఆదివారం ఆరాధనని, శుక్రవారం ఉపవాస ప్రార్థనని, మరి మంగళవారం స్త్రీల సహవాసం అని, ప్రతిరోజు ఉదయకాలం ఆన్లైన్ ప్రేయర్ అని. వీటన్నిటి కోసం ఎందుకు చేస్తున్నామంటే దేవుని యొక్క మహిమ కోసం. హల్లెలూయా. కనుక ఇంకా 2వ వచనంలోకి వద్దాం. 11లోకి వచ్చింది కదా. ఏమన్నాడు? 11, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగొడ్లో చుట్టబడి ఒక తొట్టిలో పడుకునుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండెను. హల్లెలూయా. దూత బైబిల్ గ్రంథంలో దయాప్రాప్తురాలా అని చెప్పగలిగింది కూడా దూతే. యేసేపుతో మాట్లాడింది దూతే, జ్ఞానులతో మాట్లాడింది దూతే, గొల్లలతో మాట్లాడింది దూతే. ప్రతి ఒక్కరితో మాట్లాడి తన కార్యం జరిగిస్తుంది ఎవరు? దూతే. హల్లెలూయా. నువ్వు కూడా ఒక దూతగా ఉండొచ్చు మంచి పనులు చేయటానికి. నువ్వు స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, యవనస్తుడు అవ్వచ్చు, పిల్లోడు అవ్వచ్చు. కేవలం మంచి మాత్రమే చేస్తే నీకు మంచిది. హల్లెలూయా. అందరూ చేస్తున్నారు కానీ నువ్వు అప్పుడప్పుడు ఒక చెడ్డ పనులు చేసావంటే నీ మంచితనం అంతా పట్టి పెట్టినప్పుడు అంతా చూసినప్పుడు అక్కడక్కడ ఎలక్ట్రీషియన్ వచ్చి గీతలు పెట్టాడు. ఇదంతా తెల్లకుండా గీతలే మాకు కనపడుతూ ఉండే. మళ్ళీ ఏం కనపడుతున్నాయి? అంత తెల్లగుంది కంటే మాకు గీతలు కనపడుతుండే. మళ్ళీ పిలిచాం. హల్లెలూయా. అట్లాగే మనుషులు నువ్వెన్ని మంచి పనులు చేసినా, నువ్వు 1000 మంచి పనులు చేసినా ఒక చెడ్డ మాట కనుక పలికితే ఈ 1000 పనులు ఏమైపోయినాయి? మంచి పనులు కొట్టుకుపోయినాయి. హల్లెలూయా. కనుక దయచేసి జాగ్రత్త. ఇంకా 2 మాటలు ఉండే చదువుదాం. చూడండి 11 అయిపోయింది కదా, 12లోకి వద్దాం. చూడండి 12 కూడా అయిపోయింది. చూడండి. వెంటనే పరలోక సైన్య సమూహం దూతతో కూడాను సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. హల్లెలూయా. మనమందరం కూడా దేవుని బిడ్డలారా ఆయనకు స్తుతించేవారుగా ఉండాలి, ఆయన ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన ఘనపరిచేవారుగా ఉండాలి. ఈ క్రిస్మస్ రోజున నీవు నేను మరి ఇంత ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ఒక్క ఆత్మనైన ప్రభుని అంగీకరిస్తే పరలోకంలో దేవదూతలు సంతోషాన్ని అనుభవిస్తారు. కనుక నీవు నేను కూడా ఈ క్రిస్మస్ సంతోషంలో రక్షించబడిన మనము అనేకులను రక్షించటానికి ఒక కారణంగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలంట? ఒక కారణంగా
ఉండాలి. ఇంకొక మాటకి వెళ్దాం. మనం చదివిన లేఖనంలోనికి చూద్దామా? చూడండి, యెషయా గ్రంథంలోనికి వెళదాం. అక్కడ కూడా ప్రభు గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. యెషయా గ్రంథము 9:6 చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అని పేరు. ఆయనకి ఎంత పెద్ద పేరుందో చూసారా? హల్లెలూయా! అది యేసు ప్రభు వారి పేరు. ఆయనకున్న పేరు అది. అర్థమైందా? మరి ఆ పేరు కదా, ఈ పేరు కలిగిన ఆయన ఏం చేశాడు నీ జీవితంలో కదా? ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేయబట్టి నేను ఇక్కడ నిలబడ్డాను, మీరు అక్కడ కూర్చున్నారు. హల్లెలూయా కదా. రెండోది, ఆయన మనకి ఆలోచన చెప్పమట్టే మనం ఇంకా ఒక మంచి మార్గంలో నడుస్తూ ఉన్నాం. తర్వాత ఆయన బలం ఇమ్మట్టే మనం అందరం ఏం చేసాం? ఇక్కడ కూర్చొని ఉన్నాం. హల్లెలూయా! నిత్యుడగు తండ్రి, సమాధానకర్తని, అధిపతి అనికి పేరు. అటువంటి దేవుడిని నువ్వు అంగీకరిస్తే నీకు చక్కని ఆలోచన చెప్తాడు. యవనస్తులు చదువుకుంటున్నారు కాబట్టి మీరు ప్రార్థన చేయండి, ప్రభు నాకు ఒక మంచి ఆలోచన ఇవ్వండి. అర్థమైందా? ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అది కదా, సమాధానానికి కర్త. మన కుటుంబంలో సమాధానం లేకపోయినా, సంఘంలో సమాధానం లేకపోయినా, సమాజంలో సమాధానం లేకపోయినా, మనం సమాధానపరిచే వారిగా మనము ఉండాలి. ఆ సమాధానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కనుక దయచేసి దేవుని బిడ్డలారా, మనం ఇంతవరకు మనం విన్న మాటల్లో నేను చెప్పిన ప్రతి సందేశం ఏంటంటే, యేసు ప్రభు వారిని నీ సొంత రక్షణగా అంగీకరించాలి. ఇక్కడ కొత్తగా చాలామంది వచ్చి ఉన్నారు కనుక చాలామంది చేతుల్లో బైబుల్ లేవు. ఒకసారి దయచేసి బాబు ఆ బాక్స్లో బైబుల్ తీసుకోండి. ఒకసారి మీ చేయి చూపిస్తే, మీ దగ్గర ఎవరి దగ్గర అయితే బైబుల్ లేదో ఆ బైబుల్ తీసుకోండి. మేము చివరిగా మీకోసం ప్రార్థన చేస్తాం. దయచేసి తీసుకోండి త్వరగా. ఎందుకంటే ఈ బైబుల్లో ఉన్న మాటలు మీ దగ్గర ఉంటే మంచిది. దయచేసి బైబుల్ లేకుండా ఎవరు ఉండారో, అర్థమైందా? దయచేసి త్వరగా తీసుకోండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరు? ఇంగ్లీష్ చదవగలుగుతాం అన్నవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు అయినా బాధ లేదు. అదైనా మా దగ్గర బైబుల్ లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బైబుల్ తీసుకోండి, ఏం కాదు. అది ఇంగ్లీష్ వచ్చా? తెలుగా? అక్కకి తెలుగు ఇచ్చి. ఓకే, తెలుగు బైబుల్ ఇవ్వండి. ఓకే, ఇంగ్లీష్ ఎవరికి వచ్చు? మీ దగ్గర చాలామంది దగ్గర బైబుల్ లేవు, అది కదా బాధ. చూడండి, అందరికి బైబుల్ ఇచ్చి. ఓకే, తీసుకోండి. వాళ్ళు ఇంకా చూడండి కొద్దిగా ముందు ఇవ్వండి. పిల్లలు కూడా ఇవ్వండి, ఏం కాదు. ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీషు, తెలుగు వస్తే తెలుగు. ఇవన్నీ మీరు తీసుకోండి, మీరు చదవండి. మీకు ఏదైనా సందేహం వస్తే మనకు బోర్డు ఉంది, నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఈ బైబిల్లో మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. ఇందులో ఉన్న సత్యాన్ని మీరు నేర్చుకుంటే మరింత ముందుకెళ్ళే అవకాశము ఉంది. నా ప్రియమైన వాళ్ళారా, ఇవి చదవటానికి, నేర్చుకోవటానికి మరి ప్రభు మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడు గనక దయచేసి అందరూ లేచి నిలబడదాం. మీరు బైబుల్ అందరూ తీసుకోండి. కొత్తగా వచ్చిన వారు మరీ ముఖ్యంగా బైబుల్ తీసుకోండి. సాధ్యమైతే ఇంకొకరికి, మీ ఫ్రెండ్స్ కూడా ఒక బైబుల్ తీసుకొని ఇవ్వండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. సూర్య ముందుకు కళ్ళు మూసుకుందాం. ఎవరు వైపు చూడవద్దు దయచేసి. ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు. నేను ఆ పాపముల కొరకు సిలువలో చనిపోయిన దేవుడు కనుక దయచేసి ప్రభువా, నీ రక్షణ నేను పొందుకొని అనిత్య రాజ్యానికి వారసులవుతమే కాకుండా నాతో పాటు అనేకులను అటు రాజ్యంలోనికి తీసుకురావడానికి సహాయము చేయవా. అటు రీతిగా మమ్మల్ని దీవించవా. అటు రీతిగా మమ్మల్ని ఆశీర్వదించవా. అటు రీతిగా మమ్మల్ని కాపాడవా. అటు రీతిగా మమ్మల్ని కృప చూపవా అని ఒకసారి కళ్ళు మూసుకుందాం.
కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. నేహ కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మంచి అలవాట్లు నేర్చుకోండి. కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నా ఫ్రెండ్స్ని మీరు రక్షించుతారు, నా బంధువుల్ని మీరు రక్షిస్తారా, నా స్నేహితుల్ని మీరు రక్షిస్తారా, అయ్యా మా ఆత్మీయులను రక్షిస్తారా? ఎంతోమంది ఇది నాన్న ప్రభువా నిన్నెరగని వారు ఉన్నారు తండ్రి. వారందరినీ మీరు రక్షించండి. వారందరినీ మీరు కృప చూపించండి తండ్రి. వారందరిపై మీ ఆత్మను ఉంచండి నాయన. వారందరిపై మీ సన్నిధి ఉంచండి ప్రభువా. వారందరిపై ప్రభువా మీ హస్తము చాపండి తండ్రి. మీ కరుణ చాపండి తండ్రి. దేవా నీకు స్తుతులు, నీకు వందనాలు తండ్రి. మీ రక్షణ కలిగిన మేము, ఆయన మీ నిరీక్షణ కలిగిన మేము, మీ శక్తి కలిగిన మేము, మీ ఆత్మ కలిగిన మేము, మీ సాక్షిగా ఉండటానికి మాకు నేర్పించండి నాయన. మీరు మా పాపములను తీసివేసి ఆయన శిలువలో మా కొరకు మీరు రక్తం కార్చి చనిపోయిన దేవుడు. ఆనాడు జ్ఞానులు ప్రభువా బంగారము సామ్రాణి బోళము అర్పించారు. ఎందుకంటే నువ్వు తండ్రి ఆశ్చర్యకరువు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడవు కనుక ఆయన మేము మా స్నేహితులు మా ఆత్మీయులు రక్షించబడాలని మేము ప్రార్థిస్తున్నాం కనుక అట్టి విషయంలో మేమందరం పాలిభాగస్తులైన దానికి సహాయం చేయండి. ఇక మీరు మాత్రమే మహిమ పొందమని మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.